సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణ రైతుల గుడ్ న్యూస్. రైతు భరోసా డబ్బులు వేసే డేట్ అయితే ఫిక్స్ చేశారు. తెలంగాణ సర్కార్ ఇటీవల రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. వాటిని వేరువేరుగానే అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది. మండలానికి ఒక గ్రామం చొప్పున ముందుగా అర్హులు అందరికీ 4 పథకాలు అందించాలని ప్రణాళికలు వేసుకొని సాధ్యం కాకపోవడంతో తేలికగా పూర్తయ్యే పథకాలను ముందుగా అమలు చేయాలని కూడా తాజా నిర్ణయం తీసుకుంది. మిగిలిన వాటిని ఆ తర్వాతే పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు కూడా ఇచ్చింది. ఫిబ్రవరి తొలి వారంలో ప్రతి గ్రామానికి షెడ్యూల్ వేసి వచ్చే నెల 31 వరకు అన్ని గ్రామాల్లోనూ పూర్తి చేయాలని కూడా ప్రణాళికలు వేసుకున్నారు. కానీ పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఒక్కొక్క గ్రామంలో పథకం అమలు వంటి వాటితో సమయం వృధా అవుతుందని దీంతో 4 పథకాల అమలు అంత తేలిక కాదని అధికారులు భావిస్తున్నారు. ఈ కారణంతోనే ఆ 4 పథకాల్లో తొలుత నేరుగా అర్హుల అకౌంట్లకు నిధులు జమ చేసే వాటిని పూర్తి చేయాలని కూడా సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించిన అర్హుల డేటా సర్కార్ వద్ద స్పష్టంగా కనిపిస్తుంది. అయితే సాగుకు పనికిరాని భూములు 2.5 లక్షల ఎకరాలుగా అధికారులు గుర్తించారు. ఆ తర్వాత సర్వే నెంబర్లు బ్లాక్ చేశారు. ఆ తర్వాత మిగిలిన 1,50,00,000 ఎకరాలకు రైతు భరోసా ఇచ్చేందుకు అధికారులు అయితే సర్కారుకు ప్రతిపాదన చేశారు. ఫిబ్రవరి 10 లేదా 11న రైతు భరోసా డబ్బులు జమ చేసే అవకాశం ఉంది. ముందుగా అనుకున్నట్లుగా ఒక్కో గ్రామానికి అనుకోకుండా అప్పట్లో చెల్లించినట్లుగానే ఎకరా చొప్పున విడతల వారీగా ఇవ్వాలని కూడా సర్కార్ నిర్ణయించింది. ఇటీవల 1 ఎకరా వరకు ఉన్న సుమారు 15 లక్షల మంది రైతులకు నిధులను అయితే జమ చేయడం జరిగింది. ప్రభుత్వం రేపు లేదా ఎల్లుండి అంటే ఫిబ్రవరి 10 లేదా 11న 2 ఎకరాల వరకు ఉన్న వారందరికీ కూడా ప్రభుత్వం ఈ రైతు భరోసా ఇవ్వనుంది. అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో కూడా సర్కారు భూమి లేని వ్యవసాయ కూలీల గణాంకాలను కూడా ప్రభుత్వం తేల్చి వారి బ్యాంక్ ఖాతాల నెంబర్లను సైతం తీసుకుంది. అర్హులకు ఏకకాలంలో నిధులు జమ చేయాలని కూడా నిర్ణయించింది. మరోవైపు రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరంగా జరగనుంది. ఆన్లైన్లో రేషన్ కార్డుల వివరాలను కూడా తాజాగా పొందుపరిచారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో లబ్ధిదారుల గుర్తింపు దాదాపు పూర్తయింది. తొలి విడత లబ్ధిదారుల 4.5 లక్షల మందిని ఫైనల్ చేసేందుకు త్వరలోనే ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అర్హుల జాబితా ఫైనల్ చేశాక వారి అకౌంట్లో తొలి దశలో ₹1,00,000 చొప్పున పైసలు అయితే వేయడం జరుగుతుంది. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.